ద బెస్ట్ అండి. టీజర్ లుక్స్ గుడ్. Thank you very much. హాయ్ నిఖిల్ 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 గారు హాయ్ అండి. Hello, hi, Funny bhai, how are you? ఐమ్ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్. Thank you, Funny నిజంగా bhai. చాలా బాగుంది టీజర్. Thank you. అండ్ ఈ 2.5 సంవత్సరాల తాలూకా కష్టం క్లియర్గా కనబడుతుంది. అది Funny bhai. సో వాట్ ఎగ్జాక్ట్లీ స్వయంభూ ఇస్ టు యూ అంటే ఏం చెప్తాం? ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 2 ఫిల్మ్స్ అనో లేకపోతే కనీసం ఇయర్కి ఒక 1 ఫిల్మ్ అన్నా చేసుకుంటూ వెళ్ళిపోయే నిఖిల్ అవును సార్. తన ఫ్యాన్స్కి కానీ లేకపోతే తన కంటూ ఉన్న స్పెషల్ ఆడియన్స్కి కానీ 2.5 సంవత్సరాల దూరం ఉన్నాడు. అవును సో అంటే ఇప్పుడు భయ మీకు చెప్పను ఒకటి Funny bhai, ఈ జనాలు నన్ను హ్యాపీ డేస్ తర్వాత యువత తర్వాత మళ్ళీ స్వామిరారనే అంటారు. మధ్యలో 6 సినిమాలు చేశాను నేను. సో ఎవ్వరు దాని గురించి మాట్లాడరు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లోకి వెళ్ళగా ఎక్కడికి వెళ్ళా కానీ కార్తికేయ 2 అంటున్నారు, ఇదన్నీ అంటారు. మధ్యలో నేను ఓకే డన్ అదర్ ఫిల్మ్స్ లైక్ ప్రీవియస్ ఫిల్మ్స్ బ్యాక్లాగ్స్ వచ్చాయి. సో నేనేం రియలైజ్ అయ్యానంటే ఎన్ని సినిమాలు మనం చేసాం కదా, క్వాలిటీ ఫిల్మ్స్ చేయాలి. అండ్ కొన్నిసార్లు వెన్ యూ సీ సంబడి లైక్ ప్రభాస్ బాయ్ కానీ లైక్ రానా కానీ, వీళ్ళు హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్ అండ్ ఇయర్స్. ఇప్పుడు రామ్ చరణ్ గారు, తారకన్న వాళ్ళందరూ హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్, వాళ్ళని చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. లైక్ ఇప్పుడు అయితే మహేష్ బాబు గారు వారణాసికి ఆయన ఇస్ గివెన్ 3-4 years. సో అది ఇన్స్పిరేషన్గా తీసుకోనండి. లైక్ ఐ ఆల్సో థాట్ ఎందుకు అంత లైక్ సూపర్ స్టార్స్ ఆర్ వై కాంట్ అ యంగ్ గై లైక్ మీ ఆల్సో ట్రై ద బెస్ట్. అండ్ ఒక సినిమా ఒక లుక్లో, ఎందుకంటే మీరు చూసారు గడ్డాలు మీసాలు ఉన్నాయి, ఇప్పుడు నాకేమి గడ్డాలు మీసాలు లేవు. ఐ మీన్ వెరీ ఇండియా హౌస్ లుక్లో ఉన్నాను. బట్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ దట్ లుక్, ఆ వారియర్ ఫీల్ అవ్వాలని ఆ ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ 45 days స్పెండ్ చేశాను అండ్ కథను నమ్మాను. ఈరోజు నాకు తెలిసి సెంధిల్ గారు లాంటి వన్ ఆఫ్ ద ఆయన హిస్ డిమాండ్ వరల్డ్ వైడ్, ఆయన మా సినిమా చేశారంటే కథ కోసమే. రవి బస్రు గారు అంత బిజీ ఉండి చేశారంటే కథ కోసమే. సంయుక్త అండ్ నభ ఈరోజు చేసింది కథ కోసమే. సో భువన్ ఈ వాంటెడ్ టు బి అ ప్రొడ్యూసర్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్ అంటే ఈయన చేసిన కథ కోసం. సో కథను నమ్మే మేము టైం స్పెండ్ చేద్దాం డిసైడ్ అయ్యాం. అది రిజల్ట్ ఏంటో అన్నది మనకి తొందరలో తెలుస్తుంది. హోప్ఫుల్లీ ఇట్స్ అ పాజిటివ్. సంయుక్త గారు, నిఖిల్ గారు ఇక్కడ నిఖిల్ సంయుక్త గారు, అడగండి. అయితే మీరు యాక్చువల్గా 4-5 ఫిల్మ్స్తో బిజీగా ఉన్నారు. ప్లస్ వచ్చేయని కూడా మీ దగ్గర నుంచి వస్తే ఒక హిట్ ప్రోడక్ట్ అనేది చాలా మందికి నమ్మకం వచ్చేసింది. రీసెంట్గా సంక్రాంతి కూడా ప్రూవ్ చేశారు మళ్ళీ. సో అంత బిజీగా ఉంటూ ఈ సినిమాలో స్టంట్స్ అంటే 40-50 feet నుంచి దూకడం అంటే అది ఏ చిన్న తప్పు జరిగినా కూడా చాలా జరుగుతాయి. అంత రిస్క్ తీసుకుని ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి రీజన్ ఏంటి? ఓన్లీ కదా లేదా ఇంకేమైనా ఉందా? కదా ఆఫ్ కోర్స్. ఇంకొకటి ఏంటంటే నాకు ఎప్పుడు ఐ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ, కొత్త కొత్త రకంగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇవన్నీ చేయాలని. దట్స్ మై విష్ టు బీ. ఐ లవ్ దట్ జర్నీ ఇన్ సినిమా. ఇంకోటి, వెన్ ద ఫిల్మ్ హ్యాస్ గుడ్ టెక్నీషియన్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ ద డైరెక్టర్, కెమెరామ్యాన్, రైట్, ఆల్ ద టెక్నీషియన్స్, then they make sure that you are shown in the right way and you do the right thing and absolutely full safety measures. I'm not denying that how many feet? I don't remember, 60 feet or something. Kinda చూస్తే you are afraid, but the moment you hear action, you don't have a choice. So we have to Or else he'll have to do again. What else we can do? So 3 things. One thing is either I'll say Shambho Mahadeva or some Jai Hanuman or Jai Shri Ram, something I'll say and I'll just jump. ఆవిడ ఈ సినిమాలో నాతో గుర్రం రేసింగ్ కూడా చేసిందండి. And I won. ఈ అమ్మాయి గెలిచింది. నిఖిల్ And నిఖిల్ గారు రాజ్ భాయ్, హాయ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. టీజర్ లుక్స్ గుడ్. Thank you. ఈ అంటే బేసిక్గా ఈ సినిమా టీజర్ చాలా రోజులు మీరు లాక్ చేసి టీజర్ లాక్ చేసి వై డీలే ఎందుకు? అంటే రిలీజ్ డేట్ తోటి వద్దాం అనుకుని హోల్డ్లో పెట్టారా లేదంటే? అవునండి, అంటే దట్ ఈస్ అ థింగ్ బికాస్ 100% రిలీజ్ దగ్గరలో, అంటే ఒక 2-3 monthsలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అండ్ సీజీ కూడా వీ వాంటెడ్ టు గివ్ అ గుడ్ అవుట్పుట్. బట్ మీరు అన్నట్టు 100% ఏ సినిమాలు లేని టైంలో, సంక్రాంతికి అనుకుంటే సంక్రాంతి సినిమాలు ఉన్నాయి, అంతకుముందు లైక్ డిసెంబర్ సినిమాలు ఉన్నాయి. సో వీ థాట్ మంచిగా మన సినిమా రిలీజ్ 2-3 months ముందు ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చి ఈ రోజు నుంచి ప్రమోషన్ నెక్స్ట్ 2-3 months వీఆర్ గోయింగ్ టు రాకెట్ అండి. దానికి మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. ఫర్దర్ ప్రమోషన్ ప్లాన్స్ ఏంటండి నెక్స్ట్? అంటే 2-3 daysలో ప్రమోషన్ ప్లాన్స్. యా, 1 second నవ గారు ఒకసారి ఐల్ జస్ట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ ఇండియా హౌస్ అండి. ఆల్రెడీ 30% షూటింగ్ జరిగింది గైస్. అది కూడా వీ హ్యావ్ టు ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ వెల్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు కార్తికేయ 3 కూడా లైక్ బాహుబలి తర్వాత ఎవ్రీ హీరోకి ఒక డ్రీమ్ ఉండేది సెంధిల్ గారు ఫ్రేమ్లో చూసుకోవాలని. అవును. సో మీకు ఏమనిపించింది ఫస్ట్ ఫ్రేమ్లో ఆయన్ని? అది నేనేనా అనిపించేది. బట్ ఎగ్జాక్ట్లీ అంతే హిట్. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీరు చూస్తారు. భరత్ గారు వన్ లాస్ట్ క్వశ్చన్. భరత్ గారు, యాక్చువల్లీ ఈ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ జపనీస్లో ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది కదా. సో జపనీస్ అనేది లేదు, ఎందుకు మిస్ అయింది జపనీస్ బిఫోర్
ఆఫ్టర్ రిలీజ్ ఏమన్నా ప్లాన్ Those decisions are in progress. Actually, I say it depends on the production. Ade, based on the office, as how Hero said. Yeah. I'll give it to Nabha. నభ గారు హాయ్ హాయ్ అండి, గుడ్ టు సీ యూ. అంటే స్టార్టింగ్ కెరియర్ చూసుకుంటే ఎప్పుడు రెగ్యులర్ హీరోయిన్స్ కాకుండా ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సో ఇది ఒక పీక్స్లో కనిపిస్తుంది, క్యారెక్టరైజేషన్స్ కానీ మీ గెటప్ కానీ. వాట్ ఎక్స్పీరియన్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఈ క్యారెక్టర్ నుంచి ఏం తీసుకున్నారు, మాకేమి ఇవ్వబోతున్నారు? మీరు చెప్పినట్టు నేను చేసిన క్యారెక్టర్ ఇప్పటివరకు ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నాట్ జస్ట్ ద లుక్స్, ఇమోషనల్ రెజనెన్స్ కూడా అది నాకు చాలా నచ్చింది అన్నమాట. మనం ఎప్పుడు లుక్ ఎలా ఉండబోతుంది, సీన్స్ ఎలా ఉండబోతుంది అని ఒక ఐడియాతో మనం సినిమా చేస్తామన్నమాట. కానీ ఈ క్యారెక్టర్ నాకు భరత్ సార్ నరేట్ చేసినప్పుడు నాకు అనిపించింది ద కైండ్ ఆఫ్ ఇమోషనల్ హోల్డ్ దిస్ క్యారెక్టర్ హ్యాస్, సుందరవల్లి హ్యాస్ ఇన్ ద స్టోరీ, అది నాకు చాలా నచ్చింది, అది కొత్తగా అనిపించింది. సో యా, అండ్ ఈవెన్ ద లుక్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఇంకా యా ప్రతి అబ్బాయి బిహైండ్ వన్ అమ్మాయి ఉంటారు అంటారు కదా. ఫైట్స్ లేదు, ఇంకా జస్ట్ పాటు గొడసి. ఎస్, థ్యాంక్ యూ. నిఖిల్ గారు సార్, ఇక్కడ సార్ జస్ట్ నేను హాయ్ సార్, హౌ యూ? టీజర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. నాకు అంటే బాహుబలి అంత స్కేల్, లార్జ్ స్కేల్ కనిపిస్తుంది సార్. మీరు డోంట్ ఎక్స్పెక్ట్ దట్ సార్. అది నేను అంటే ఇట్స్ అ కాంప్లిమెంట్ ఫర్ అస్ బికాస్ ఇట్స్ అ క్రేజీ ఫిల్మ్ అండ్ సెంధిల్ గారు ఉన్నారు, హీ మేడ్ షూర్. బట్ ఇట్స్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది సార్ అండ్ ఇట్ విల్ బి నైస్ సార్. కంపారిజన్ వద్దు సార్, కంపారిజన్ కదా సార్, అంటే భయం వేస్తుంది అంతే, నథింగ్ మోర్. అంటే ఆ తర్వాత అంత లెవెల్లో ఉంది కాబట్టి చెప్తున్నాను. పీరియాడిక్ ఫిల్మ్, ఎస్ సార్. మీకంటూ హిందీలో ఒక మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు కార్తికేయ 2తో. ఇప్పుడు ఎలా ఫోకస్ చేస్తున్నారు సార్? సార్ ఇప్పుడు ఈ మీటింగ్ అయిన వెంటనే వీఆర్ గోయింగ్ టు బాంబే సార్. ఈ రోజు సాయంత్రం ఫస్ట్ మన తెలుగు మీడియాని కలుసుకొని మీ అందరితో ఇది షేర్ చేసి తర్వాత ఈ రోజు మేము నేషనల్ మీడియాని కలవడానికి వెళ్తున్నాం. సో 6:30కి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ప్రెస్ మీట్ దేర్. ఇలాగే 3Dలో చూపించబోతున్నాం వాళ్ళకి కూడా. హోప్ఫుల్లీ మన తెలుగు సినిమాని ఇంకా ఎన్ని సినిమాలు అంటే ఆల్రెడీ చాలా సినిమాలు ఆర్ డూయింగ్ వెల్, మన సినిమా కూడా దాంట్లో ఇంకో పాట అవుతుంది అనుకుంటాను సార్. నిఖిల్ గారితో అంటే ఒక మల్టీ స్టార్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎప్పుడైనా? ఐ వుడ్ లవ్ సార్, ఐ వుడ్ లవ్ టు. అది మీకు తెలుసు మెనీ థింగ్స్. ఇది కూడా మల్టీ స్టార్ సార్, వీఆర్ ఆల్ దేర్. ఇది లేడీ మల్టీ, మా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఓకే. మల్టీ స్టార్ అంటే మీకు ఎవరు చేయాలనుకుంటారు సార్? నాకు అందరితో చేయాలని సార్, బట్ ఒక కోరిక అయితే ఉంది సార్. అది పవన్ కళ్యాణ్ గారితో మాత్రం ఒకసారి కనబడాలని ఒకటే ఫ్రేమ్లో ఉంది. అది హోప్ఫుల్లీ ఇట్ విల్ బి సమ్ డే. ఓకే సార్. అంటే ఇందులో మొత్తం ఫైట్స్ కానీ అంటే ఇది బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి ఏ విధంగా మీరు కష్టపడ్డారు సార్? సార్ ఇట్ వాజ్ 45-day ట్రైనింగ్ సెషన్ అన్నది సార్. 2 years మెయింటైన్ చేయాల్సి వచ్చింది. సో 2 years I was in that thing, not just me, even Samyukta and everybody, all of us, even Nabha, all of us were like, in that periodic zone. ఆ ప్రపంచంలోనే కొన్ని రోజులు ఉన్నాం మేము. సో సంయుక్త గారు